ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మన ట్రాన్స్జెండర్స్ అందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారు, అదేవిధంగా ఇల్లులు ఇస్తున్నారు, అదేవిధంగా మన ప్రతి ఒక్కళ్ళకి ఎవరైనా జాబులు చేసుకునే వాళ్ళకి జాబులు కూడా ఇస్తుండ్రు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మనకు బాగానే సపోర్ట్గా ఉన్నారు. కానీ మనకు తెలియకుండా బీజేపీ ప్రభుత్వం వచ్చేసి మనకి ట్రాన్స్ యాక్ట్ తయారు చేయడం జరిగింది. మనల్ని వచ్చేసి మనం అసలు ట్రాన్స్జెండరా కాదా అని ఒక టీంను ఏర్పాటు చేసి కొంతమంది డాక్టర్ని వాళ్ళ ముందు చెప్తున్నారు. దీనికి మేము సవాల్ చేసి అడుగుతున్నాం బీజేపీ ప్రభుత్వాన్ని. కానీ ఈ బిల్లులో ఎవరైతే పాల్గొని ఉన్నారో వాళ్ళందరూ మగవాళ్ళందరూ నిలబడి వాళ్ళు అసలు మగోళ్ళా కాదా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం మేము ఈరోజు. అదే బిల్లులో ఆడవాళ్ళు కూడా ముందు వాళ్ళు తీసుకోండి సర్టిఫికేట్స్, మగవాళ్ళు అనేది వీళ్ళు మగోళ్ళు అనేది సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఆడోళ్ళు అనేది సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మేము ట్రాన్స్జెండర్లు కానీ ట్రాన్స్ మెన్లు కానీ మేము తర్వాత సర్టిఫికేట్లు తీసుకుంటాము. మమ్మల్ని ప్రశ్నించేది మీరెవరండి? మేము మమ్మల్ని అడగడానికి మీకెవరు హక్కిచ్చారు? మా ప్రభుత్వం వచ్చేసి తెలంగాణలో మాకు ఓటర్ ఐడి కార్డులు ఇచ్చారు, ట్రాన్స్జెండర్గా ఓట్లు వేయించుకున్నారు, గెలిచేటోళ్ళు గెలిచారు అంటే ఇప్పుడు దానికి ఇవ్వలేదా? మేము ఓట్లు వేసిన తర్వాత గెలిచిన వాళ్ళందరూ మరి ఇప్పుడు దిగిపోండి, ఆ పదవుల నుంచి దిగిపోండి. మీరందరూ దిగిపోయిన తర్వాత మేము టెస్ట్ చేయించుకుంటాము. అదేవిధంగా మాకు ఆధార్ కార్డులు కూడా ఇచ్చారు అంటే ఆధార్ కార్డుకి ఇవ్వలేదా? మాకు కలెక్టర్ వచ్చేసి సంతకం పెట్టి ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ ఇచ్చాడు, ఆ ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ కి కలెక్టర్ కూడా ఇవ్వలేదా? ఆ పదవి కలెక్టర్ హోదాకు కూడా ఇవ్వలేదా? 5 ఏళ్ళు ఉండే ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఉండే పదవులు ఉండే వాటికి ఇలువ ఉంది. కానీ సంవత్సరాల తరబడి చదువుకొని కలెక్టర్ ఉద్యోగం సంపాదించుకొని అతను సంతకం పెట్టిన దానికి ఇలువ లేకుండా చేస్తుర్రు. ఇది కరెక్ట్ కాదు. ఈ యాక్ట్ని వెనక్కి తీసుకోవాలి. మనందరం ఎక్కడెక్కడ ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరూ కట్టుగా కలిసి ఉండి ఈ యాక్ట్ని వెనక్కి పంపే విధంగా ప్రయత్నించాలి. ఇలాంటి బిల్లుల వల్ల ఏం జరుగుతుంది అంటే మన సంస్కృతికి మన సాంప్రదాయాలకి, మనకి ఎన్నో రకాల సంస్కృతులు ఉన్నాయి, మనకి ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. హిజ్రా కమ్యూనిటీలో కల్చర్లో ఎన్నో రకాల మంచి ఉంది, అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెట్టి కేవలం చీరలు కట్టుకున్న వాళ్ళందరూ రోడ్ల మీద తిరగొద్దు, వీళ్ళు రోడ్ల మీద కనబడితే 2 సంవత్సరాలు జైలు శిక్ష, వీళ్ళు ఎక్కడైనా న్యూసెన్స్ చేస్తే 2 సంవత్సరాలు జైలు శిక్ష అంటున్నారు. మరి మా మీద రేపు జరిగితే దానికి చట్టం లేదా? మా పైన అన్యాయం జరిగితే దానికి చట్టం లేదా? మేము మనుషులం కాదా? అసలు మాకు ఏ చట్టము వద్దండి, రాజ్యాంగ హక్కులను మాకు కల్పించండి. మీరు నాల్సా జడ్జిమెంట్ ఇవ్వద్దు, 2014 సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇవ్వద్దు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, మనిషిగా నాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు నేను ఇవ్వాలని ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఈ ట్రాన్స్జెండర్ యాక్ట్ లో ఎవరైనా చిన్నపిల్లలకి మీరు సర్జరీలు చేపిస్తే, ఎవరైనా చిన్నపిల్లల్ని మీరు ఎత్తుకొని వెళ్ళిపోతే, ఎవరైనా చిన్నపిల్లలు రోడ్డు మీద అడుక్కుంటే మీ పైన 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తామని అంటున్నారు. ఇష్టంగా చీర ఎవరు కట్టుకుంటారండి? అంతే కదా, మగవాళ్ళు కట్టుకుంటారా? అలాంటప్పుడు మమ్మల్ని ఇంత క్రిమినల్స్ గా బిల్లులో చూపించవలసిన అవసరం ఏమొచ్చింది బీజేపీ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. అండ్ అలాగే దీంట్లో రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు, చదువు గురించి మాట్లాడలేదు, సేఫ్టీ గురించి మాట్లాడలేదు, ఉద్యోగాల గురించి మాట్లాడలేదు. కేవలం ఏదైతే ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఒక బిల్లు ఉందో వాళ్ళ కంట్రీలో, అదే బిల్లు తీసుకొచ్చి హిజ్రా కమ్యూనిటీని అసలు ఇండియాలో లేకుండా చేయాలనేది ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్ర. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఈ బిల్లును వెనక్కి తీసుకొని 2014 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలి, నాల్సా జడ్జిమెంట్ ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా 2026 ట్రాన్స్ బిల్ ని వ్యతిరేకించి, సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మాకు సపోర్టివ్ గా ఉన్నారు, వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి ఈ బిల్లుని ఖచ్చితంగా, ఈ యాక్ట్ ని ఖచ్చితంగా వెనక్కి పంపించి 2019 ట్రాన్స్ యాక్ట్ ని కానీ 2014 నల్సా జడ్జిమెంట్ ని కానీ ఇంప్లిమెంట్ చేయాలని మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ అన్నని కోరుకుంటున్నాను. ఎందుకంటే మమ్మల్ని ఇలా సుప్రీంస పెడుతున్నారు? మరి మేము ఎక్కడ పోవాలి చెప్పండి? మరి మీరే ప్రభుత్వం మీరే చెప్పాలి. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ పోయి మేము బతకాలి? మరి మాకు మీరే చెప్పాలండి. అందు గురించే మరి నేను మాట్లాడుతున్నాను. ఇంకొకటి ఏంటి అంటే
ఆడవాళ్ళకు ఉంది ఇష్ట ప్రకారంగా బతకడానికి, మగవాళ్ళకు ఉన్నాయి ఇష్ట ప్రకారంగా బతకడానికి. మరి మాకెందుకు లేదండి బతకడానికి? మాకెందుకు హక్కు లేదండి? హైదరాబాద్ యూనక్స్ యాక్ట్ ఒకటి ఉండేది, క్రిమినల్ ట్రైబల్స్ యాక్ట్ అని ఉండేది. అవన్నీ ఎప్పుడో బ్రిటిష్ కాలంలో తెచ్చిన యాక్ట్స్. అవన్నీ ఒకే మాట అన్నాయి, వీళ్ళందరూ క్రిమినల్స్. మనం ఏమి తప్పు చేసామని క్రిమినల్స్ కాదు, జస్ట్ వీళ్ళందరూ ట్రాన్స్ పీపుల్ కాబట్టి వీళ్ళు క్రిమినల్స్ అవుతారు అని అనేసారు. అది మన పెద్దలు చాలా కష్టపడి అన్నీ తీర్చేశారు. కానీ ఈ యాక్ట్, ఆ హైదరాబాద్ యూనక్స్ యాక్ట్, ట్రైబల్ క్రిమినల్స్ యాక్ట్ అలా అనకుండా ట్రాన్స్జెండర్ రక్షణ యాక్ట్ అని మనల్ని మళ్ళీ క్రిమినల్స్ అంటున్నారు. సో ఇది మనం గుర్తించాలి. ఈ బిల్ మనం ఎంత గట్టిగా అయితే అంత గట్టిగా అపోజ్ చేయాల్సింది. ఇప్పుడు యాక్ట్ అయిపోయింది, సో మనం నెక్స్ట్ ఏం చేయాలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం అనుకుంటున్నాం ఇప్పుడు సరే వచ్చేసింది, సుప్రీంకోర్టులకి వెళ్ళిపోదాం, హైకోర్టులకి వెళ్ళిపోతాం, లేకపోతే పర్మిషన్లు తీసుకోకుండా ధర్నాలు చేసేద్దాం. ప్లీజ్ అలా చేయొద్దు. ఈ యాక్ట్ వచ్చినప్పటి నుంచి మనం ఆల్రెడీ చాలా మంది క్రిమినల్స్ అనుకుంటారు. ఇప్పుడు నేను నా హార్మోన్స్ తీసుకుంటున్నా, ఎందుకు తీసుకుంటున్నా? ఎవరైనా ఫోర్స్ చేశారా? చేయలేదు. నాకు తెలిసి నేను ట్రాన్స్ ఉమెన్ అని హార్మోన్స్ తీసుకుంటున్నా. కానీ బిల్ ప్రకారంగా నన్ను ఎవరో ఫోర్స్ చేశారు, నేను కూడా తప్పు చేసినట్టే కదా. సో మనం అందరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన హైకోర్టు సుప్రీంకోర్ట్స్కి ఊరికే వెళ్ళిపోవద్దు, అందరు ప్లాన్ చేసుకుని నేషనల్ లెవెల్లో ప్లాన్ చేసుకుని వెళ్దాం. నేను సర్జరీ చేయించుకోవాలంటే ఖచ్చితంగా నేను డాక్టర్స్ ముందుకెళ్ళి, జడ్జి గారి ముందుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలంట. ఎందుకండి? నా శరీరంలో నాకు చేంజెస్ వస్తున్నాయి, నేను కొన్ని సర్జరీస్ చేయించుకోవాలనుకున్నప్పుడు నాకు ఆ స్వేచ్ఛ లేదా? నేను ఇండియన్ సిటిజన్ని కాదా? నేను భారతదేశంలో పుట్టాను, నేను భారతీయ సిటిజన్ని కదా. సో ఇట్లాంటివి ఎన్నో రకాల మాకు పనికిరాని, మమ్మల్ని అవమానించే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అందుకే ఈ బిల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. దయచేసి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. ఎన్నో పోరాటాలు చేస్తూ 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 ఇక్కడికి వచ్చాం. పుట్టినప్పుడు తల్లిదండ్రులతో పోరాటం చేసుకున్నాం, ముందు మాకు మేము పోరాటం చేసుకున్నాం, తల్లిదండ్రులతో పోరాటం చేసాం, అన్నదమ్ములతో పోరాటం చేసాం, ఉన్న ఫ్రెండ్స్తో పోరాటం చేసాం, ఉన్న సొసైటీతో పోరాటం చేసాం, బ్రతుకుతూ ఇప్పటికి ఇక్కడికి వచ్చినాక కూడా ఇంకా కూడా మేము పోరాడుతూనే ఉన్నాం. అయినా బతికే ఉన్నాం, అయినా గెలుస్తూనే వచ్చాం. ఇక ముందు కూడా గెలుస్తాం. మేమేమి ఓడిపోతాము, చదువు రాని వాళ్ళము, సంస్కారం లేని వాళ్ళము, లేకపోతే మాకు పరిజ్ఞానం లేదు, ఇలాంటి విషయాలు అనుకోవడం చాలా పొరపాటు. ఒకటే మళ్ళీ మేము ప్రాధాన్యపడుతున్నాము బీజేపీ ప్రభుత్వాన్ని, మీరు చేసిన ఈ ప్రయత్నాన్ని దయచేసి మానుకోండి. మానుకోవటం వల్ల మా దృష్టిలో మీ విలువ పెరుగుతుంది. నిజంగానే మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం. మమ్మల్ని గౌరవించని ప్రభుత్వం కానీ, మమ్మల్ని గౌరవించని సంస్థలు కానీ, మమ్మల్ని గౌరవించని వ్యక్తులు కానీ, మమ్మల్ని గౌరవించని గవర్నమెంట్ కానీ మాకు వద్దు. మొన్న నిర్మల మేడం ఏమైతే మాట్లాడారో, షీ సెడ్ ఓన్లీ వన్ థింగ్. ఏమన్నారు అంటే, ఇక్కడ నలుగురు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి LGBTQI అనేది ఏదైతే తెలిస్తే పూర్తి ఇది తెలుస్తుందో, ఒకవేళ అది ఓకే అయితే నేను దానికి సమర్థిస్తాను అన్నారు. ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను, అదే నలుగురు డాక్టర్స్ని LGBTQI ఫుల్ ఫామ్ అడగండి, అలాంటప్పుడు నేను కూడా సమర్థిస్తాను. సో ఇది ఖచ్చితంగా మనకి చాలా వ్యతిరేకం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నేను యాక్ట్ గురించి చెప్పను, యాక్ట్ అయితే పాస్ అయిపోయింది. బట్ మనకు ఒక చిన్న ఆప్షన్ ఏముంది అని అంటే, మనకి కాంగ్రెస్ గవర్నమెంట్లో మన తెలంగాణలో ఎస్పెషల్లీ ఒక ఇద్దరు ట్రాన్స్జెండర్ డాక్టర్స్ని గవర్నమెంట్ హాస్పిటల్లో అపాయింట్ చేయటం అనేది చాలా పెద్ద పని. దాంతోపాటు ఒక 38 to 40 మెంబర్స్ ట్రాఫిక్ పోలీస్కి అపాయింట్ అవ్వటం, అలాగే మెట్రో స్టేషన్స్లో జాబ్స్ రావటం, ఇది నిజంగా మన తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే, మన సీఎం గారితో మాత్రమే సాధ్యమైంది. సో ఈ యాక్ట్ ఇదంతా పక్కన పెడితే ఈ యాక్ట్ని ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే. కాకపోతే ఒక రిక్వెస్ట్ అండ్ ఒక ఛాన్స్ ఏముందంటే, మనకి ఎలా అయితే తమిళనాడు అండ్ కేరళ గవర్నమెంట్ ఎవరైతే వాళ్ళది స్పెషల్ స్టేట్ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో, 1% రిజర్వేషన్ అనేది ఏదైతే ఇచ్చారో, వాళ్ళకి నేషనల్ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అవసరం లేదు. దే ఓన్లీ ఇంప్లిమెంట్ దేర్ స్టేట్ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్. అలాంటిది మన తెలంగాణలో కూడా ఇంత మంచి చేసిన రేవంత్ అన్న ఎప్పటికీ
ట్రాన్స్జెండర్స్ అందరు నా చెల్లెలు అంటారు. సో మనకి న్యాయం చెయ్యరు, అన్యాయం చెయ్యరు అని కోరుకుంటూ ఒకటే ఒక రిక్వెస్ట్, మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో కూడా స్టేట్ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని కోరుకుంటూ ఐఎమ్ కంక్లూడింగ్ దిస్. థ్యాంక్ యూ. అసలు ట్రాన్స్ మెన్ అనేది పూర్తిగా చట్టంలో నుంచి తీసివేయడం జరిగింది. మరి ఇప్పుడు నేనెవరని చెప్పుకోవాలి ప్రపంచానికి? ఎంత ఘోరమైనటువంటి విషయం అంటే, ఇప్పుడు నేను సర్జరీస్ చేయించుకొని ఉన్నటువంటి వ్యక్తిని. సరే, సర్జరీలు చేసుకున్న వాళ్ళకు ట్రాన్స్జెండర్ కార్డు అంటే ట్రాన్స్జెండర్గా ఒప్పుకుంటారన్నారు, కానీ ట్రాన్స్ ఉమెన్కి మాత్రమే ఉంది అవకాశం, ట్రాన్స్ మెన్కి లేనే లేదు. అసలు పేరే లేదు కదా, ట్రాన్స్ మెన్ అనే పేరే లేదు. మరి నన్ను ఎందులో పెడతారు? మరి కంప్లీట్గా నన్ను మెన్గా గుర్తిస్తారా అంటే దానికి కూడా సమాధానం ప్రభుత్వం దగ్గర లేదు. అంటే మళ్ళీ నన్ను స్త్రీగానే గుర్తిస్తారా? ఇంకంతకంటే అట్లా బ్రతికే కంటే చావే మేలు. నేను అదే అంటే మీరు బ్రతకడం మాకు ఇష్టం లేదు, మీ ఉనికి అనేది ఈ భారతదేశంలో ఉండొద్దు అని చెప్పడానికి డైరెక్ట్గా ఈ చట్టాన్ని 2026 చట్టం రూపంలో మనకి ఇచ్చారు. అంటే చచ్చిపోమనే కదా కంప్లీట్గా. ఇప్పుడు వస్తున్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో నుంచి బయటకు వచ్చే పిల్లలకి ట్రాన్స్ మెన్ కావచ్చు, ట్రాన్స్ ఉమెన్ కావచ్చు. ట్రాన్స్ ఉమెన్లకైతే కనీసం గురువులు ఉంటారు, ఈరోజు గురువులు చేరదీస్తారు మాకు అనే ఒక నమ్మకంతో ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు. కానీ ఇప్పుడు గురువులు చేరదీస్తే కూడా గురువులకి శిక్ష, గురువులు చేరదీస్తే గురువులకు శిక్ష. ఎంత శిక్ష తెలుసా? శిక్షలు ఎంత క్రూయల్గా పెట్టారు అని అంటే, అసలు ఇది రక్షణ చట్టం అని పేరు ఎట్లా పెట్టారో నాకు అర్థం కావడం లేదు. ఇది రక్షణ చట్టం ఎట్లయితుంది అని అడుగుతున్నా నేను. ఇది రాక్షస చట్టం, ట్రాన్స్జెండర్ల పట్ల రాక్షసంగా పెట్టినటువంటి చట్టం ఇది.